కేటాయింపు కాదు. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో చూస్తే తెలంగాణ రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది. అది నేను ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే ఇప్పటి వరకు మన రాష్ట్రంలో మోర్టాలిటీ రేట్ చూసుకుంటే అది 0.88%, అంటే 1% కంటే కూడా చాలా చాలా తక్కువ స్థాయిలో ఉంది. దేశంలో యావరేజ్ చూసుకుంటే 2.5% మోర్టాలిటీ రేట్. మన రాష్ట్రంలో అది కేవలం 1% లోపు మాత్రమే ఉన్నది. అంటే ఇక్కడ మన రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 99% పైగా క్యూర్ అయి ఆరోగ్యవంతులై డిశ్చార్జ్ అయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కేవలం 1% కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎల్డర్లీ పాపులేషన్, ఎల్డర్లీ ఏజ్ పీపుల్ అండ్ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళు మాత్రమే కరోనా బారిన పడి మరణించడం జరుగుతుంది. ఇక మన రాష్ట్రంలో నిన్నటి వరకు చేసిన పరీక్షల సంఖ్య చూస్తే మొత్తం 3,08,959 మందికి మనం పరీక్షలు నిర్వహించాం. దాంట్లో ఆర్టీపీసీఆర్ తర్వాత ర్యాపిడ్ యాంటిజెన్ 2 పరీక్షలు నిర్వహించుకున్నాం. మొత్తం మీద మనకి 49,259 మంది ఇప్పటి వరకు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అవడం జరిగింది. వాళ్ళందరినీ ఒక 70% పీపుల్ వచ్చేసి హోమ్ ఐసోలేషన్ లో ఉంటాం. మిగిలిన వాళ్ళు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అలాగే ప్రైవేట్ హాస్పిటల్ లో కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. అట్లే ఇప్పటి వరకు కూడా రికవరీ అయిన పేషెంట్స్ మనం చూస్తే 37,666 మంది, నికరంగా ఆల్మోస్ట్ 77%. ఇప్పటి వరకు ఉన్న పాజిటివ్ కేసు రిపోర్ట్లు చూసుకుంటే 77% ఎవరైతే ఈ వ్యాధి బారిన పడ్డారో వాళ్ళందరూ కూడా క్యూర్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేసి పంపించడం జరిగింది. ఆ తర్వాత మన రాష్ట్రంలో టెస్ట్ పర్ మిలియన్ వచ్చేసేసి 8,321. మనం గతంలో చూసుకుంటే ఉన్న సంఖ్యకి ఇప్పటి సంఖ్యకి చాలా చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా టెస్టుల్ని పెంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ఏవైతే మనం చేస్తున్నామో ఆల్రెడీ 2 లక్షలు తెప్పించుకున్నాము. 2 లక్షలు కూడా మనకి ఆల్మోస్ట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో 2 లక్షలు కూడా తెప్పించుకున్నాం అంటే 4 లక్షల టెస్టుల పైగా ఒక ర్యాపిడ్ యాంటిజెన్ చేస్తున్నాం. అట్లే రాష్ట్ర వ్యాప్తంగా మనకున్న అన్ని ల్యాబ్స్ లో 13 ల్యాబ్స్ గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్నాయి, ఆర్టీపీసీఆర్ చేసేవి 23 ల్యాబ్స్ ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నాయి. వీటి ద్వారా కూడా మనం పరీక్షలు ఎంచుకున్నాం. అలానే కాకుండా రాష్ట్రంలో ఓన్లీ హైదరాబాద్ లోని ఈ ల్యాబ్స్ ఏర్పాటు చేసుకుంటా మిగిలిన ఎక్స్పెల్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో కూడా కొన్ని కొత్త జిల్లాల్లో కూడా మనము సిబినెట్ ద్వారా తర్వాత ట్రూనెట్ ద్వారా మనం రోజు పరీక్షలు నిర్వహిస్తుంటాం. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఇప్పుడు 15,000 పరీక్షలు నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో దీన్ని 20,000కి అవసరమైతే 25,000 కూడా మనం పెంచుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లే ప్రజలకు కూడా మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ పరీక్షల్ని మేము మీ దగ్గరలో అతి దగ్గరకు తీసుకొచ్చాం. అదే రూరల్ ఏరియాస్ లో అయితే మీరు ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్తే అక్కడ మీకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తారు. కానీ మీకు ఈ కోవిడ్ రిలేటెడ్ సింప్టమ్స్ ఉండాలి. లేకపోతే మీరు కోవిడ్ పాజిటివ్ వ్యక్తి వచ్చిన వ్యక్తికి మీరు హై రిస్క్ కాంటాక్ట్స్ ఆర్ క్లోజ్ కాంటాక్ట్స్ అయి ఉండాలి. అలాగే వల్నరబుల్ పాపులేషన్ అయి ఉండాలి. అంటే ఎల్డర్లీ పాపులేషన్ కానివ్వండి, కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మీకు ఎలాంటి అనుమానం ఉన్నా కానీ మీ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానివ్వండి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానివ్వండి, లేకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి, ఏరియా హాస్పిటల్ కానివ్వండి, మీరు వెళ్ళేసి మీరు పరీక్షించుకోవచ్చు. ఏమన్నా ఫలితం పాజిటివ్ వస్తే ఇమీడియట్ గా అక్కడే అడ్మిట్ అయ్యి మీరు ట్రీట్మెంట్ పొందడానికి అవకాశం ఉంది. అట్లే హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చేసి మనం మొత్తం 290 సెంటర్స్ పైగా మనం ఈ పరీక్షలకి నిర్ధారించుకోవడానికి ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా వీటిల్లో మనం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసుకున్నాం. అట్లే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాం. వాటితో పాటు మన అన్ని ఏరియా హాస్పిటల్స్ లో, టీచింగ్ హాస్పిటల్స్ లో కూడా ఈ పరీక్షలు చేయడానికి అప్పటికప్పుడే పరీక్షలు చేసేసి రిజల్ట్స్ కూడా ఇవ్వడానికి, అంటే 15-30 నిమిషాల్లో మీకు పరీక్ష అయిపోవడము, దానికి తగ్గ రిజల్ట్ కూడా ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ ర్యాపిడ్ యాంటిజెన్ లో ఎవరికైతే నెగిటివ్ వస్తుందో వాళ్ళకి సింటమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఆర్టీపీసీఆర్ పరీక్ష కండక్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వటము, అది గత 15 రోజులు కూడా వాళ్ళు మనకి నిర్వహించడం జరుగుతుంది. సో ట్రీట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్కి వస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుంటే మొత్తం మీద రెగ్యులర్ బెడ్స్ ఏవైతే ఐసోలేషన్ బెడ్స్ ఉన్నాయో అవి 2,485 ఉన్నాయి. ఆ తర్వాత ఆక్సిజన్ బెడ్, ఆక్సిజన్ కనెక్టెడ్ బెడ్, ముఖ్యంగా ఈ కోవిడ్ కేసు మేనేజ్మెంట్ చేయడానికి మనకి హైడ్రో ఆక్సిజన్ రిలేటెడ్ కనెక్షన్ కావాలి కాబట్టి అవి గత 2 నెలలు 3 నెలల నుంచి త్వరితగతిన 4,663 బెడ్స్ కి మనం ఈ రోజు ఆక్సిజన్ ఫెసిలిటీ ఏర్పాటు చేసుకున్నాం. అట్లే వెంటిలేటర్ బెడ్స్ 1,251 వెంటిలేటర్ బెడ్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ విధంగా మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లోని అన్ని రకాల ప్రభుత్వ హాస్పిటల్స్ లో మనకి 8,399 బెడ్స్ ఉన్నాయి. దాంట్లో నిన్నటి వరకు కూడా 1,862 పేషెంట్స్ వివిధ స్థాయిలో
అది రెగ్యులర్ బెడ్స్ ద్వారా కానివ్వండి, ఆక్సిజన్ బెడ్ ద్వారా కానివ్వండి, వెంటిలేటర్ మీద ఉండటం ద్వారా ప్రజలు వాళ్ళు వాళ్ళ అనారోగ్యానికి సంబంధించిన సేవలు తీసుకుంటారు. అట్లే ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా మనకి రెగ్యులర్ బెడ్స్ వచ్చేసి 2044, ఆక్సిజన్ బెడ్స్ వచ్చేసి 1562, వెంటిలేటర్ బెడ్స్ వచ్చేసి 635. మొత్తం మీద ప్రైవేట్ హాస్పిటల్స్ లో అన్ని రకాల బెడ్స్ 4241 బెడ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తం మీద మనకి ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కలిపితే మొత్తం మీద మనకి 15,000 పైగా బెడ్స్, అన్ని రకాల బెడ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ బెడ్స్ మొత్తం మీద మనం చూసుకుంటే కూడా మనకి ప్రభుత్వ హాస్పిటల్స్ లో 6,530 బెడ్స్ ఇంకా కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు అనవసరంగా వివిధ రకాల ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా దగ్గరలో ఉన్న మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అక్కడ అడ్మిట్ చేసుకొని టెస్ట్ చేసి మీకు ట్రీట్మెంట్ ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా మీరు ప్రాణాలు కోల్పోకుండా విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లే మీ అమూల్యమైన డబ్బు ఏదైతుందో, సంపద ఏదైతుందో దాన్ని మీరు కోల్పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో, మారిన ఆర్థిక పరిస్థితుల్లో మీరు అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకోవడం వల్ల దానివల్ల వచ్చే ప్రయోజనం ఉండదు. ఇంకా కుటుంబం కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అప్పుల బారిన పడే అవకాశం ఉంటుంది. అందుకని మీ ప్రజలు విజ్ఞప్తి చేస్తుంటే ఇప్పుడే డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు చెప్పారు, ఇది చాలా సింపుల్ ట్రీట్మెంట్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. మీకు సిమ్టమ్స్ ను బట్టి ఆ ట్రీట్మెంట్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. గత 4.5 నెలల్లో మనం చూస్తే సరాసరి ఇవి అన్ని కూడా మైల్డ్ సిమ్టమ్స్, ఆల్మోస్ట్ 80-85% అంతా కూడా మనకి మైల్డ్ సిమ్టమ్స్, ఒక 15% మోడరేట్ సిమ్టమ్స్, ఓన్లీ 5% అది కూడా దట్టు 3 to 5% వచ్చేసి సీరియస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అది కూడా నేను ఇంతకుముందు ఏదైతే కొన్ని గ్రూప్స్ చెప్పాను, ఆ గ్రూప్స్ వాళ్ళు మాత్రమే ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. అందుకని మీరు దీన్ని అతి భయంకరమైన జబ్బను, ఇది ఒక అతి భయానకమైన సమస్యను అనవసరంగా భయపడి మీరు ఈ కరోనా గురించి మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పినట్టు ఈ కరోనా అన్ని చోట్ల ఉంది. ఓకే, రాబోయే రోజుల్లో మెజారిటీ ఆఫ్ పాపులేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. మనం జిహెచ్ఎంసీలో గత 4 నెలల్లో చూస్తే ఈ కేసుల సంఖ్య ఎలా పెరుగుతుందో చూస్తున్నాం. అలాగని కేసుల సంఖ్య పెరుగుతున్నారు, అట్లే రికవరీ రేట్ ఏదైతుందో 92% ఉంది. నికర రికవరీ రేట్ చూసుకుంటే 77% ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే ప్రజల్లో కూడా ఒక నమ్మకం కలిగింది, ఈ కరోనా రావడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. ఓకే, ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, రాకుండా ఉండాల్సిన వాళ్ళు, వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోగం నుంచి బయటపడి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు వాళ్ళ పూర్తి ఆరోగ్యాన్ని మళ్ళీ సంతరించుకుంటారు. సో దీన్ని బట్టి ప్రజలకు మేము విజ్ఞప్తి చేసిందంటే ఈ కరోనాకు సంబంధించి కానీ, కోవిడ్ సంబంధించి కానీ మీరు ఎలాంటి భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మేము ప్రతిసారి చెప్తున్నాం, వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. అల్టిమేట్లీ ప్రజల భాగస్వామ్యం లేకుండా, ప్రజలు జాగ్రత్తలు పాటించలేకపోతే మనం ఈ కరోనాని కట్టడి చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆల్రెడీ మన గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే లార్జెస్ట్ డెన్సిటీ పాపులేషన్ ఉందో అక్కడ కేసుల సంఖ్య పెరుగుతుంది. అండ్ గత కొద్ది రోజుల నుంచి చూస్తే మాత్రం కేసుల సంఖ్య ఇక్కడ తగ్గడం స్టార్ట్ అయింది. బట్ ముఖ్యంగా ఇప్పుడు మనం కొత్తగా మనం అబ్జర్వ్ చేసేదంటే ఎస్పెషల్లీ రెస్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ మన ఎస్టేట్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే వరంగల్ కానివ్వండి, మన ద్వితీయ నగరాలు ఏవైతున్నాయో వరంగల్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, మహబూబ్నగర్ కానివ్వండి, ఈ పట్టణాలన్నింటిలో కూడా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ద్వితీయ శ్రేణి నగరాల నుంచి హైదరాబాద్ మహానగరానికి ప్రతిరోజు వివిధ రకాల పనుల వల్ల, వివిధ రకాల వృత్తి రీత్యా, తర్వాత బిజినెస్ రీత్యా ప్రజలు ఇక్కడ రావడం, మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళడం, ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకు కూడా ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజలు జాగ్రత్తలు ఏవైతే పాటించాలో జాగ్రత్తలు పాటించలేదని అర్థం. ఎవరైతే మెజారిటీ ఆఫ్ పాపులేషన్ 70-80% రిలీజియస్ గా గత 4 నెలల నుంచి చాలా మంది ఇళ్ల నుంచి బయట రాకుండా ఎవరైతే వచ్చారో వాళ్ళు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు ఈ వైరస్ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఏదైతే కొంతమంది వ్యక్తులు వాళ్ళ అనాలోచిత చర్యల వల్ల, బాధ్యత రాహిత్యం వల్ల ఈ జాగ్రత్తలు ఏవైతే పాటించాలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల మిగిలిన ప్రజలకు కూడా ఇబ్బందులు గురి చేస్తారు. ముఖ్యంగా వారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము ప్రతిసారి పదే చెప్తున్నాం, మీరు కేవలం 3 సూత్రాలు పాటించాలి. ఈ 3 సూత్రాలని మీ దైనందిన జీవన విధానంలో భాగం చేసుకోవాలి. అది మీరు బయటకు వెళ్ళిన ప్రతిసారి మాస్క్ ధరించండి. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం, అమెరికా లాంటి దేశంలో ఆ దేశ ప్రెసిడెంట్ ఎవరైతే చెప్పారో నేను మాస్క్ ధరించానని చెప్పిన వ్యక్తి ఈ రోజు మాస్క్ ధరిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? సో ఈ మాస్క్ వల్ల మనం ఈ వైరస్ నుంచి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక అమెరికా లాంటి దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా వాళ్ళ పౌరులకి విధిగా సూచిస్తున్నది.
బయటికి వచ్చిన ప్రతిసారి మీరు దయచేసి మాస్క్ ధరించండి. దీనివల్ల మీకు 60% ఈ వైరస్ బారిన పడకుండా మీరు కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఎవరైతే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారో ఇద్దరు వ్యక్తులు కూడా మాస్క్ ధరించి ఉంటే 100% ఈ వైరస్ బారిన పడకుండా మీకు అవకాశం ఉంటుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. రెండోది, భౌతిక దూరాన్ని పాటించడం. 6 అడుగుల భౌతిక దూరాన్ని మీరు పాటించండి. అది మీరు బయటకు వెళ్ళిన ప్రతిసారి, మీరు ఒక పని రీత్యా అనుకోండి, మీ ఉద్యోగ రీత్యా అనుకోండి, మీరు ఆఫీసులో పని చేసుకునేటప్పుడు అనుకోండి, లేదా ఏదైనా షాపింగ్ వెళ్ళి కొనేటప్పుడు అనుకోండి, ఈ భౌతిక దూరం ఏదైతే మీరు కంపల్సరీగా పాటించండి. రెండవది, మన వ్యక్తిగత పరిశుభ్రత. అది దానిలో ముఖ్యమైనది ఏంటంటే మీరు చేతుల్ని పదే పదే శుభ్రం చేసుకోవడం. ఎవ్రీ టైం మీరు శానిటైజర్ వాడాల్సిన అవసరం లేదు. అతి కాస్ట్లీ శానిటైజర్స్ మీరు వాడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఏదైతే సోప్ ఉందో ఆ సోప్ వాటర్ తోని మీరు రెగ్యులర్ గా ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ మీరు ప్రాపర్ గా మీ హ్యాండ్స్ క్లీన్ చేసుకున్నట్లయితే, మీరు ఏదైనా ఆబ్జెక్ట్స్ ముట్టుకున్నప్పుడు కానీ, బయటకు వెళ్ళిన ప్రతిసారి కానీ, మీరు వాహనాల్ని ఎప్పుడైనా వాడి మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత కానీ, ఇవన్నీ కూడా మీరు మీ చేతులు శుభ్రం చేసుకోవడము, మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మీరు ఈ వ్యాధి బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎస్పెషల్లీ వలనరబుల్ పాపులేషన్స్ ఎవరైతున్నారో, ఇది మనందరి బాధ్యత, మనది సామాజిక బాధ్యతగా మనం చూసుకోవాలి. ఈ వలనరబుల్ పాపులేషన్ ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్, వాళ్ళు గత 4 నెలల నుంచి 5 నెలల నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి రాలేదు. ఓకే, ఎవరైతే బ్రెడ్ విన్నర్ ఉంటారో, ఇంట్లో బయటికి వెళ్ళేసి సంపాదించి తీసుకోవాల్సిన వ్యక్తులు ఉంటారో, వాళ్ళు బయటికి వెళ్ళి ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అవడం వల్ల ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న ఎల్డర్లీ పీపుల్ కానివ్వండి, లేకపోతే చిన్నపిల్లలు కానివ్వండి, కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళని త్వరితగతిన ఈ వ్యాధి బారిన పడటం, వీళ్ళు మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసేసి సరైన టైంలో మనం తీసుకురావడం వల్ల, టెస్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళు కొన్ని మరణాలు కూడా మనం సంభవించడం చూస్తున్నాం. కాబట్టి దీనికి ముఖ్యమైన మనం చేయాల్సిన పని ఏంటంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్, తర్వాత ఎర్లీ ట్రీట్మెంట్. ఈ రెండే ఇప్పుడు మనం చేయాల్సిన పనులు. ఎందుకంటే ఈ వైరస్ కమ్యూనిటీలో పోయింది, అది ఎక్కడ ఉంది ఎలా ఉంది మనకి కనిపించదు. ఇది కంటికి కనిపించిన వైరస్. మనం పోరాటం చేస్తున్నాం, ప్రజలు పోరాటం చేస్తున్నారు, ప్రభుత్వం అన్ని రకాలుగా దీని మీద యుద్ధం ప్రకటించి అన్ని రకాల అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో ఈ కంటికి కనిపించిన వైరస్ మీద మనకి రాకుండా, మన కుటుంబం ఈ వ్యాధిని బాధపడకుండా ఉండాలంటే నేను ఏదైతే ఈ 3 జాగ్రత్తలు చెప్పానో, ప్రతిసారి చెప్తున్నాను, పదే చెప్తున్నాను, మీరు బయటికి వెళ్ళిన ప్రతిసారి మాస్క్ ధరించండి, 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించండి, మీరు ప్రతిసారి చేతులు శుభ్రం చేసుకోండి. ఈ 3 విధానాలు మీరు పాటించినట్లయితే, మీరు జీవన విధానంలో భాగం చేసుకున్నట్లయితే ఈ ఒక కరోనా వ్యాధి కాదు, ఇది రాబోయే రోజుల్లో ఇప్పుడు సీజనల్ డిసీజ్ వస్తున్నాయి. ఈ సీజనల్ డిసీజ్ లో ముఖ్యంగా మనం చూస్తాం, ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి, ముసురు పట్టింది, ఇప్పుడు మనకు వచ్చేవన్నీ కూడా జ్వరం వస్తుంది, ఫ్లూ రిలేటెడ్ సింప్టమ్స్ వస్తాయి, వాటర్ బార్న్ డిసీజ్, జీఈ అనుకోండి, లేదా ఎక్యూట్ డైరియల్ డిసీజ్ అనుకుంటే ఈ వాటర్ ద్వారా వచ్చే వ్యాధులు ఉంటాయి, కొత్తగా నీరు వస్తుంది కాబట్టి. అట్లే వెక్టర్ బార్న్ డిసీజ్ అంటే దోమల ద్వారా వచ్చే వ్యాధులు, అది డెంగీ కానివ్వండి, చికెన్ గున్యా కానివ్వండి, మలేరియా కానివ్వండి, వీటన్నింటినీ కూడా రాకుండా మనం కాపాడుకోవాలంటే మన వ్యక్తిగత పరిశుభ్రత అదే ముఖ్యమైనది. తర్వాత పరిసరాల పరిశుభ్రత రెండో అతి ముఖ్యమైనది. ఇవి జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఉన్న కరోనాతో పాటు ఈ సీజనల్ ద్వారా వచ్చే వ్యాధులన్నింటినీ కూడా మనము అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇంతకుముందు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 49,000 కేసులు రాష్ట్రంలో నమోదైతే, మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఒక వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలోని 1000 మందికి పైగా సిబ్బంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు ఈ వైరస్ బారిన పడటం, ఇదంతా కూడా ప్రజలకు సేవలు అందించే క్రమంలో భాగంగా, అది మా సిబ్బందే కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న సిబ్బందే కానివ్వండి, అట్లే మా లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతుందో పోలీస్ సిబ్బంది కానివ్వండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటే కానివ్వండి, గత 5 నెలల నుంచి కూడా ఈ వైరస్ మీద అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ అన్ని డిపార్ట్మెంట్స్ లో ఎస్పెషల్లీ వైద్య ఆరోగ్య శాఖలో మీరు చూశారు, రీసెంట్ గా మా మెడికల్ ఆఫీసర్ కూడా మరణించడం జరిగింది, మన మెడికల్ ఆఫీసర్. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఒక 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఈ కుటుంబాల్లో కూడా ఎవరైతే ఈ సిబ్బంది కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమందిని మేము కోల్పోవడం జరిగింది. ఇది ఎందుకు మేము చెప్తున్నామంటే, ఈరోజు ప్రజలకి సేవలు అందించడంలో భాగంగా, ఈ వైరస్ ని కట్టడి చేయడంలో భాగంగా మా సిబ్బంది అంతా కూడా ప్రాణాలకు ఎదురొట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలను కూడా పణంగా పెట్టి ప్రజలకు ఏదైతే సేవలు అందిస్తున్నారో, ప్రజలు కూడా ఆ విధంగానే పాజిటివ్ గా వాళ్ళ బాధ్యతగా, వాళ్ళ సామాజిక బాధ్యతగా మేము ఏదైతే పదే చెప్తున్నామో, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటే మనం
మన ప్రజల్ని, మన కుటుంబాన్ని, మన రాష్ట్రాన్ని కూడా ఈ వైరస్ బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి, రేపు పొద్దున మా వైద్య ఆరోగ్య శాఖ కుటుంబంలో ఒక వ్యక్తి ఈ వైరస్ బారిన పడ్డా, నా ఆఫీస్లో తీసుకున్నా కానీ, డిఎంఈ గారి ఆఫీస్లో తీసుకున్నా కానీ ఇప్పటి వరకు మొత్తం 35 మంది సిబ్బంది గత నెలన్నరలో 4.5 నెలల నుంచి ఈ యుద్ధంలో పనిచేస్తూ ఉండే ప్రజలందరూ కూడా దయచేసి మేము బాధాతత్వ హృదయంతో మీకు అభ్యర్థిస్తున్నాం. ఇంకొక వచ్చే 4-5 వారాలు రాష్ట్రానికి చాలా క్లిష్టంగా ఉండబోతున్నాయి. అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ నగరంలో మనం మొదటి నుంచి తీసుకున్న ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు ఏవైతున్నాయో అవి ఇంకా కంటిన్యూ అవుతాయి. ఆల్రెడీ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. బట్ మా కన్సర్న్ ఏంటంటే మన ద్వితీయ శ్రేణి నగరాలు ఏవైతున్నాయో, ముఖ్యంగా ఎస్వైల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏవైతున్నాయో అక్కడ ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఎప్పుడైనా సరే ఎలాంటి ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ, ఈ కోవిడ్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఎలా ఉన్నా కానీ మీ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి, తగు ట్రీట్మెంట్ తీసుకోండి, తగు పరీక్షలు చేయించుకోండి. అంతేగాని మీరు ఇంట్లో ఉండేసేసి జ్వరమే కదా, దగ్గే కదా, జలుబే కదా అని మీరు ఇంట్లో ముసుగేసి పడుకోకుండా ఉండటం వల్ల, అనవసరంగా మీరు సకాలంలో ఆరోగ్య కేంద్రానికి వెళ్ళకపోవడం వల్ల, మీరు పరీక్షలు చేయించుకోవడం వల్ల రేపొద్దున మిమ్మల్ని కాపాడుకోవాలని కాపాడుకోలేని పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ప్రభుత్వం అన్ని రకాల అరేంజ్మెంట్ చేసింది. మీరు మీరు పూర్తిగా వీటిని సద్వినియోగం చేసుకోండి. అండ్ ముఖ్యంగా మనం చూస్తున్నాం భయం భయం భయం. మేము ఒక చిన్న కథ ఒకటి ఉంటుంది ఈ భయానికి సంబంధించి. మొదటిసారి ఎప్పుడు చెప్తుంటాం, చిన్న వ్యాధులు ఏమైనా వస్తే, అనారోగ్య సమస్యలు వస్తే శరీరంలో వచ్చేసేసి అవి మనం తీసుకునే చిన్న సిస్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే అది తగ్గిపోతాయి. బట్ మనం మైండ్లో ఏదైతే మన మెదడులో ఏదైతే ఒక భయం లేదా మనసులో ఏదైతే భయం ఉంటుందో అవి తగ్గే సమస్యలు ఇంకో 10 రోజులు 15 రోజులు పెంచి ఇంకా వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా దాచేసే అవకాశం ఉంటుంది. ఇట్లే నేను ఒక కథ విన్నాను. ఒక ఊర్లో గత్తర వస్తుంది. ఆ ఊర్లో గత్తర వస్తే ఆ ఊరి మొత్తాన్ని కూడా గత్తర పొట్టలు పెట్టుకుంటారు. సో అందరూ అయిపోతారు, ఆ ఊర్లో అందరూ కూడా ఎవరు ఉండరు ఇంకా మీటింగ్. సో అప్పుడు ఆ గత్తర బయటకు వస్తూ ఉంటుంది, ఆ ఊరిని వదిలిపెట్టేసి నా పని అయిపోయింది అని చెప్పేసి. సో వచ్చేటప్పుడు ఆ ఊర్లో ఉన్న ఒక వైద్యుడు ఎదురొచ్చి, ఏమా మేము ఇంకేం ద్రోహం చేసావు, ఇంతమందిని మొత్తం ఊరికి కూడా నువ్వు వల్లకాడు చేసావు, మొత్తం నాశనం చేసావు అని చెప్పి మాట్లాడితే గత్తర పెద్దగా నమ్మేసి అంటది, పిచ్చోడా, ఈ గత్తర వల్ల ఏదైతే వ్యాధి వచ్చిందో ఆ వ్యాధి వల్ల మరణించిన వాళ్ళు కేవలం 4, మిగిలిన వాళ్ళందరూ కూడా భయంతో మరణించారని చెప్పేసి. నేను ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎందుకు భయపడదు అంటే, ప్రభుత్వం దీనికి సంబంధించి గత 5 నెలలు ఈ వైరస్ రాకముందు 1 నెల ముందు నుంచి కూడా అనేక రకాల చర్యలు చేపట్టడం జరిగింది. అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మన హానరబుల్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒకసారి చెప్తున్నారు, ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఇదే చెప్తున్నారు, మనం కరోనాతో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలి. కలిసి జీవించడం అంటే దాన్ని మనం ఇన్వైట్ చేయడం కాదు, మన శరీరంలోకి అది రాకుండా మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దీన్ని మనం పాటిస్తూ, ఎందుకంటే ఇది 3 నెలల్లో పోద్దా, 6 నెలల్లో పోద్దా, సంవత్సరంలో పోద్దా ఎవరికి తెలియని ప్రశ్న. కాబట్టి మనం మన జీవన విధానంలో దీన్ని కూడా భాగం చేసుకోవాలి. అది రాకుండా మనం ఉండేట్టు చూసుకోవాలి. అట్లే మనం ఏదైతే ప్రతిరోజు మన ఆర్థిక ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ అనుకోండి, లేకపోతే మన కుటుంబానికి పోషించుకోవడానికి పని రీత్యా అనుకోండి, ఇంకో రీత్యా అనుకోండి, మనం బయటికి రావాల్సిన సమయం తప్పకుండా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఇబ్బందులు పడద్దు అనుకుంటే ఈ భయాన్ని పక్కన పెట్టేసేసి ఏదైతే ఈ జాగ్రత్తలు ఉన్నాయో 3 జాగ్రత్తలు మీరు చక్కగా పాటించినట్లయితే తప్పకుండా మనం ఈ భయాన్ని పాల్గొనవచ్చు. అలాగే దీంతో పాటు మనం ఈ కరోనాని కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా మేము ప్రజలకి 2 రకాల హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేశాం. ఒకటి 104. ఓకే, 104 104/24/7 పనిచేస్తుంది. మీకు ఆరోగ్యపరమైన సలహాలు సూచనలు ఇవ్వడం, అట్లే ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఏ ఫెసిలిటీకి వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా మీకు అక్కడ ఉన్న సిబ్బంది మీరు 24/7 మీకు సూచనలు అందజేస్తారు. ఇంకోటి, ఏదైనా హాస్పిటల్ మీద మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కానీ, గ్రీవెన్స్ ఉన్నా కానీ, అది గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్ కానివ్వండి, దీనికి కాల్ చేయడం ద్వారా మీకు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటారు. మీకు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయిన తర్వాత ఒక 3 రోజుల్లోనే ఈ సమస్యను పరిష్కరించి దానికి సంబంధించిన జవాబు అయితే కూడా మీకు వాళ్ళకి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. అది ఒకటి. ముఖ్యంగా ఈ మధ్య మేము ఒక వాట్సాప్ నెంబర్ని ఏర్పాటు చేశాం. అది 9154170960.
9154170960. ప్రతిరోజు కూడా నేను ఈవెన్ పదుల సంఖ్యలో వస్తాయి అనుకున్నా, పదుల సంఖ్యలో కాదు, ప్రతిరోజు కూడా మాకు 100 నుంచి 125 వస్తున్నాయి రోజుకి దీని కంప్లైంట్స్. ప్రతిరోజు వచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా కేటగరైజ్ చేసేసి, ముఖ్యంగా మాకు ఒక 4 రకాల కంప్లైంట్స్ వస్తున్నాయి వీటికి సంబంధించి. ఒకటి, ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా హ్యూజ్ అమౌంట్స్ లో చార్జ్ చేస్తున్నాయి అనేది ఒకటి. రెండోది, ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ ఎవరికైతే ఇన్సూరెన్స్ ఉందో వాళ్ళకి సంబంధించిన అవి యాక్సెప్ట్ చేయలేదని. మూడోది వచ్చేసేసి క్యాష్ రూపంలోనే మాకు అమౌంట్ పే చేయండి, మిగిలిన ఇవి మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి. అట్లే బెడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎప్పటికప్పుడు మేము ఇక్కడ మా ఒక చిన్న ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ పెట్టుకున్నాం డైరెక్టరేట్ లో. అక్కడ నుంచి అవన్నీ కూడా క్రోడీకరించి ప్రతిరోజు కూడా జిల్లాలో అన్ని జిల్లాల డిఎంఎల్ఏస్ కూడా పంపించడం, 3 రోజుల్లోనే వాటికి సంబంధించిన రిప్లేస్ తెప్పించుకోవడం, అండ్ ఏదైతే హాస్పిటల్ మీద అవసరం ఉంటే చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశించడం, ఇదంతా కూడా కంటిన్యూ జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి మేము కొంచెం మార్పు చూస్తున్నాం. అండ్ ఏదైతే హాస్పిటల్స్ మేము పర్మిషన్ ఇచ్చామో, ల్యాబ్స్ పర్మిషన్ ఇచ్చామో వాటి మీద నిరంతరం నిఘా కొనసాగుతున్నది. మేము ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ పెట్టుకున్నాం. రెగ్యులర్ ల్యాబ్స్ ని విజిట్ చేయడం, అక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలని చెప్పడం. అట్లే హాస్పిటల్స్ ఉంటే ఎక్కడైతే హైయర్ ఛార్జ్ చేస్తున్నారో, ఎక్కడైతే మేము ఇచ్చిన గవర్నమెంట్ ఆర్డర్స్ అయితే ఫీజు ఫిక్స్ చేశామో వాటికి నిబంధనలకు లోబడి ఎవరైతే ఛార్జ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో అవసరమైతే ఈ హాస్పిటల్ ని సీజ్ చేయడానికి కూడా వైద్య ఆరోగ్య శాఖ వెనకాడకుండా ఉంటుంది. In regard to Osmania Hospital, the building is being closed now and the patients are shifted to other ward in Pulikutuksha building. So we have seen a video which had surfaced where the water logging was there in that building also. And also when we spoke to the doctor there, they said that there was no social distancing maintained, and also there were patients who there are 2 patients on 1 bed. So how does this issue has been addressed? And also a lot of questions are being raised in regard to the numbers which have been released in the media for them are wrong. So what do you have to say on that? See, madam, regarding Osmania General Hospital, way back only we planned to completely vacate that particular old building. For that, we have started constructing a huge shed over the Pulikutuksha building which is there, which is on the top floor of it, which can accommodate around 450 patients. That particular shed is